చాలామంది యవనస్తులు ఈ రోజున ఇంకా వారు శరీరాశ, నేత్రాశ, జీవపడంబంలో మునిగి తేలుతూ యేసుప్రభువారు ఎప్పుడో వస్తారులే, ఇవన్నీ మాకు సంబంధించినవి కాదని చెప్పి చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఒక మాట నేను చెప్పినామండి, యేసుప్రభువారు రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. దయచేసి ఇకనైనా మీరు మేలుకొనకపోతే, ఇకనైనా మీరు ప్రభువును విశ్వసించకపోతే, ఇకనైనా మీరు రెండవ రాకడ కూడా సిద్ధపడకపోతే మీ ప్రాణాలకి మీరే ఉత్తరవాదులు. అందును బట్టి సిద్ధపడదు. ఇవన్నీ కూడా దేవాదేవుడు ఎందుకు మీ ముందు ఉంచుతున్నాడంటే మీరందరూ సిద్ధపడాలని, రక్షణ పొందాలని, క్రీస్తుని ప్రేమించాలని, క్రీస్తుని నమ్మకంగా సేవించాలని, ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్య విస్తరణలో మీరందరూ పాలిభాగస్తులుగా ఉండాలనే ఈ వీడియోలు మీకు అందిస్తున్నాం. సువార్త ప్రకటింపబడాలి, అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి, అనేక మంది యవనస్తుల్లో మార్పు రావాలి, దేశాలు కదిలించబడాలి. దేవుడు మన మీద ఒక బాధ్యత ఉంచాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులు నాకు శిష్యులుగా చేయమని చెప్పాడు. అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని నా రక్షించండి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ భ్రష్టమైన లోకంలో చెడిపోతున్న యవ్వన సమాజానికి శుభ సందేశాన్ని అందిద్దాం. యేసుక్రీస్తు ప్రభు సిలువ సువార్తను అందిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ సువార్త అందించడం ద్వారా అనేక మంది సత్యంలోకి వస్తారో, రక్షించబడతారో, నిత్య నరకాగ్ని గుండం నుంచి తప్పించబడతారో.